ఎట్టకేలకు గోపాలపురం తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పడింది. రెండు వర్గాల మధ్య సయ్యద్ద కుదరడంతో ఒకే వేదికపైకి వచ్చిన మద్దిపాటి వెంకటరాజు మరియు మూళ్లపూడి బాపిరాజు చెయ్యి కలిపి సంఘీభావం ప్రకటించారు. ఎన్నో రోజులుగా వీరిద్దరి మధ్య సయ్యద్ద కుదర్చాలని భావించిన అధిష్టానం ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో ముళ్లపూడి మద్దిపాటి పార్టీ విజయం కోసం ఒక్కటయ్యారు. నల్లజర్లలోని ప్రియాంక ఫంక్షన్ హాల్లో శనివారం రాత్రి జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఇద్దరు ఒకే వేదికపై వచ్చారు. ఇక నుండి కలిసి పనిచేయాలని, చిన్న సమస్యలు ఉన్నా కూర్చుని మాట్లాడుకుని సరిచేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీలో గల వర్గ విభేదాలకు శుభం కార్డు పడడంతో రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా పసుపు జెండా ఎగురుతుందని టీడీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే కూటమి అభ్యర్థి అయిన మద్దిపాటి వెంకటరాజు గెలుపు కూడా తథ్యమని, తిరిగి గోపాలపురం టీడీపీకి కంచుకోటగా మారనుందని టీడీపీ వర్గాల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. మరియు మన గోపాలపురం నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి ఆ ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి రాగల రోజుల్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయితేనే ఈ రాష్ట్రం అన్ని విధాలుగా కూడా మన మధ్య చేసిన మన మరి లేట్ అయినందుకు వచ్చారు. ఆయన గారికి లేట్ అయినందుకు అడిగిన తెలియజేస్తూ ఒకే మాటలో ఐక్యంగా ముందుకెళ్లాలని, ఒక భారీ మెజార్టీని అందించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఒక గిఫ్ట్ గా ఇవ్వాలని కోరుకుంటూ, శత్రువులు బలమైన వాళ్ళు వృధా చేసుకుంటున్న క్రమంలో, అంటే హోంమంత్రిగా ఉండడం, రకరకాల వనరులు వాళ్ళకి అధికంగా ఉండే సందర్భం చూపిస్తున్న సందర్భాల్లో మనమంతా ఐక్యంగా ఉంటే అదే ఒక గెలుపు. నాకు ఖచ్చితంగా ఈ రోజే ఆ గెలుపుకి పునాది పడిందని బలంగా నమ్ముతున్నాను. భవిష్యత్తులో లెక్కిన తర్వాత కూడా ఇలాగే ప్రతి నెల అవసరం అనుకుంటే నియోజకవర్గ స్థాయిలో ప్రతి నెల పెద్దల సమక్షంలో మీటింగ్ పెట్టుకుందాం, అన్ని విషయాలు చర్చించుకుని ముందుకెళ్దాం, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని, దానికి నేను ఒక అభ్యర్థిగా నా సాయశక్తుల నేను దానికి కట్టుబడి ఉంటానని సభాముఖంగా మీ అందరి ముందు తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత కావచ్చు, దీనన్నింటినీ మనం దృష్టిలో పెట్టినాం. మరొకసారి సభాముఖంగా ఏదన్నా పొరపక్షాలు జరిగి ఉన్నా అందరినీ కూడా సభాముఖంగా క్షమించమని శిరసు వంచి వేడుకుంటూ, మీ అందరి యొక్క ఆశీస్సులతో, సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తాం. పెద్దలిద్దరు ఉన్నారు, నిత్యం వాళ్ళతో మాట్లాడుతూ ఏ కార్యక్రమాలు ఎలా చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఏదైనా గ్రామాల్లో ఏదైనా సమస్య ఉంటే పెద్దలు వాళ్ళు చూసుకుంటారు. నేను డైరెక్షన్ బట్టి ముందుకెళ్తాను. ఎందుకంటే సమస్యలు తీర్చేంత అవగాహన, అనుభవం నాకు అప్పుడే రాదు. కాబట్టి కన్వెన్షన్ హాల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన గోపాలపురం నియోజకవర్గ సమన్వయ మీటింగ్, మూడు పార్టీలు కార్యకర్తలు, నాయకులతో మీటింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా, అంటే రాత్రికి వెళ్ళి అందరూ ఫోన్ చేయాలన్నా ఇప్పుడు మనకి ఇదే ఉంది. దేవరపల్లి మండలం విషయం కానీ, ఈ మండలంలో రాజకీయం లేఖలు ఏం చేయాలనేది నేను ఆంజనేయ గారు కూర్చొని మాట్లాడి దాంట్లో పరిష్కారం, శాంతియుతమైనటువంటి పరిష్కారం ఆలోచన చేస్తాము. వాటి గురించి ఆలోచించుకోకుండా అది ఒక 2 రోజులు
ఇవాళ రేపు ఎల్లుండిలో క్లోజ్ చేస్తాం ఆ ఇష్యూస్ కూడా ఆలోచించుకోకుండా అందరూ కూడా మీరు ఇక్కడ వచ్చిన మీరందరూ కూడా పురంధేశ్వర్ గారి తెలుగుదేశం జనసేన మీటింగ్ ని దిగ్విజయం చేయమని గ్రామాలకు వెళ్ళి రేపు సాయంత్రం భోజన ఏర్పాట్లు కూడా ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్పి రేపు ఈవినింగ్ 5 గంటలకి అందరూ కూడా మీటింగ్ వచ్చి జయప్రదం చేయమని పేరు మిమ్మల్ని అందరూ నాకు కూడా చిన్న ఎప్పుడైనా పార్టీ వైపులు కూడా తెలియజే ఉండొచ్చు, కానీ మీ నాయకత్వంలో ఖచ్చితంగా వెంకటరాజుని గెలుపుకుని తీసుకురా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరికి ఏ విధమైన అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాదని నా సమాచారం ఈ యొక్క గోపాలపురం ఎన్నిక అభ్యర్థి వెంకటరాజు గారు ఎంపీ అభ్యర్థి ప్రదర్శన అయిన వెంకటరాజు గారి ఎన్నికంతా కూడా పాపిరాజు గారిని ముందుకు పెట్టుకుని చేయాల్సిన బాధ్యత మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా చాలా మంది కొంతమందికి సినిమా అవచ్చు, కొంతమందికి పెద్దలు వస్తాం. ఎప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కానీ ఎప్పటి వరకు కూడా ఎవరైతే నన్ను నువ్వు నిన్ను నేను ఒక మాట అనుకున్నాం, లేకపోతే ఇబ్బంది పడడం మనం తగులుపడే పరిస్థితి వచ్చిందో అటువంటి అన్ని కూడా ఈ రోజు సమయం 10 అయింది. ఈ 10 తర్వాత ఎవరు కూడా 9:55 నిమిషాల జరిగిన మాట అందరూ కూడా మర్చిపోవాలని రాబోయే రోజుల్లో ఈ 30 రోజుల్లో మనమందరూ కూడా కలిసినట్టుగా పనిచేయడమే కాకుండా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఎవరు కూడా బతకట్టే పరిస్థితి లేదన్న వాస్తవం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని పార్టీ గారు కూడా ఆయన బాధగా వ్యక్తపరిచి నేను కూడా కొంతకాలం దూరంగా ఉండాలని చెప్పిన సందర్భంలో కూడా నీ యొక్క నాయకత్వం కానీ నీ యొక్క ఎదిగాలని నాకు తెలుసు.